క్లాస్లో ఏం తెలుసుకున్నామండి? ఫుడ్ వి ఈట్ గురించి తెలుసుకున్నాం కదా. ఇవాల్టి లెసన్ వచ్చేసి ద అర్త్. మనం ఎక్కడైతే ఏ ప్లానెట్లో అయితే ఉంటున్నామో దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. పేజ్ నెంబర్ 26, కోర్స్ బుక్, వాల్యూమ్ 1. ఐఎమ్ బ్లూ, గ్రీన్ అండ్ లిటిల్ బ్రౌన్, small with life around. I am third from the sun and around moon is only one. నాకు ఒకటే మూన్ ఉంటుంది. సోలార్ సిస్టంలో నాది థర్డ్ ప్లేస్. సన్ దగ్గర నుంచి నేను ఏ కలర్లో ఉంటాను? బ్లూ కలర్లో ఉంటాను, గ్రీన్ కలర్లో ఉంటాను, అలాగే కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లో కూడా ఉంటాను. హూమ్ యామ్ ఐ? నేను ఎవరిని? ద అర్త్. సరే, మీ అందరి కోసము నేను ఒకటి చూపిస్తాను, ఓకేనా? ఇక్కడ మీకు ఉంది కదా, ఐడెంటిఫై సేమ్ ఇన్ దిస్ పిక్చర్, వాట్ డస్ ద పిక్చర్ రిప్రజెంట్. సో అక్కడ మనకి ఏం కనిపిస్తుంది? సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టంలో ఏముంటాయి? సన్ అనే ఆయన ఉంటాడు, సన్ ఉంటాడు, తర్వాత 8 ప్లానెట్స్ అనేటివి ఉంటాయి. ఈ 8 ప్లానెట్స్ కూడా ఎవరి దగ్గర నుంచి లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది? వీళ్ళకి సన్ దగ్గర నుంచి మాత్రమే లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, హియర్ వి సీ a globe, a model of our earth, the third planet from the sun in our solar system, is our beautiful home planet. The earth we live on this unique planet, the only one where life is known to exist, but we are not alone on the earth. We are a part of living and non-living components of the earth. సరే, మీ అందరికీ ఒకటి చూపిస్తానని చెప్పాను కదా. ఓకే, ఓకే, మీరు ఇక్కడ చూస్తున్నారా? సోలార్ సిస్టమ్ కనిపిస్తుంది కదా మీకు, సోలార్ సిస్టమ్ అనేది. సో ఈ సోలార్ సిస్టంలో ఇక్కడ ఉండే ప్లానెట్స్ అన్నిటికీ కూడా ఎవరు లైట్ ఇస్తున్నారు? సన్ ఈజ్ ద మెయిన్. ఇక్కడ సన్ అనేది ఆయన మెయిన్ అనమాట. సో వీటన్నిటికీ కూడా లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యేది ఎవరి వల్ల? సన్ వల్ల రిఫ్లెక్ట్ అవుతుంది. సో సన్ నుంచి మన అర్త్ ఎన్నో ప్లానెట్? థర్డ్ ప్లానెట్. మీకు కనిపిస్తుంది అర్త్ ఎన్నో ప్లానెట్? థర్డ్ ప్లానెట్ అనమాట. మన అర్త్ అనేది చాలా బ్యూటిఫుల్ అయిన ప్లేస్ అనమాట, చాలా బ్యూటిఫుల్ అయిన ప్లానెట్. మన అర్త్ ఎలా ఉంటుంది? స్పెరికల్ షేప్. స్పెరికల్ షేప్ అంటే ఇక్కడ మీరు గ్లోబ్ చేస్తున్నారు కదా, ఇలా ఉంటుంది అనమాట, నీట్గా స్పెరికల్గా ఉంటుంది. సో ఈ అర్త్ మీద మనం ఒక్కరమే ఏమి ఉంటాం, మనతో పాటు నాన్ లివింగ్ థింగ్స్ కూడా ఉంటాయి. మీకు తెలుసు కదా, సెకండ్ క్లాస్లో నేర్చుకుని ఉంటారు లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ అంటే ఏంటి? ఏవైతే ప్రాణంతో ఉంటాయో వాటిని లివింగ్ థింగ్స్ అంటాం. నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏవైతే బ్రతకకుండా ఉంటాయో వాటిని ఏమంటాము? నాన్ లివింగ్ థింగ్స్ అంటాం. అవును కదా. ఇప్పుడు ఈ చాక్ పీస్ లివింగ్ థింగా, నాన్ లివింగ్ థింగా? ఆబ్వియస్లీ నాన్ లివింగ్ థింగ్ కిందకే వచ్చేస్తుంది. కాబట్టి ఈ అర్త్ గురించి, ఈ బ్యూటిఫుల్ అయిన అర్త్ గురించి, మనం ఉండే హోమ్ గురించి కొన్ని విషయాలు ఇవాల్టి లెసన్లో మనము డిస్కస్ చేయబోతున్నాం. The area near the surface of the earth can be divided into 4 main components. ఏదైతే మన ఎర్త్కి సర్ఫేస్ చుట్టూ, ద ఏరియా నియర్ ద సర్ఫేస్, మన సర్ఫేస్కి ఉండే, మన ఎర్త్ సర్ఫేస్కి దగ్గరగా ఉండే పార్ట్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసామన్నమాట. ఏంటివి అవి? ల్యాండ్, వాటర్, ఎయిర్ అండ్ లైఫ్. ల్యాండ్, టేక్ డౌన్ చిల్డ్రన్. ల్యాండ్, వాటర్, air and life. These are called the spheres of the earth. వీటిని ఏమంటారు? స్పేర్స్ ఆఫ్ ద ఎర్త్ అంటారు. These spheres shown how these components are to make the కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు నేను 4 కాంపోనెంట్స్ గురించి చెప్పాను కదా. 4 కాంపోనెంట్స్ని ఏమంటారు? స్పేర్స్ అనేసి అంటారని చెప్పాను. ఏంటివి అవి? ల్యాండ్, వాటర్, ఎయిర్ అండ్ లైఫ్. సో వీటిలలో మనం 2 కేటగిరీస్ చూద్దాం. ఏంటివి అవి అని అంటే, ఫస్ట్ లివింగ్ థింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్. లివింగ్ థింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్. ఓకే, నాన్ లివింగ్ థింగ్ కాంపోనెంట్స్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3లో, ఈ 4 ఏవైతే చెప్పాను కదా ఇందాక, ల్యాండ్, వాటర్, ఎయిర్, లైఫ్ అని, ఈ 4లో ఏవి నాన్ లివింగ్ థింగ్స్? 3 అనేటివి నాన్ లివింగ్ థింగ్స్. ఏంటివి అవి? ల్యాండ్, వాటర్, ఎయిర్ అండ్ లైఫ్.
ఓకే, ల్యాండ్ ఏమంటారు? స్పేర్స్ అని కూడా చెప్పాను. ఈ 4 కాంపోనెంట్స్ని స్పేర్స్ అని కూడా పిలుస్తారు అని చెప్పాను. ఓకేనా? ఓకే, ల్యాండ్ ఏమంటారు? లిథోస్పియర్ అంటారు. దిస్ ఈజ్ ద సాలిడ్ రాకీ సర్ఫేస్ కవరింగ్ ద ఎంటైర్ ప్లానెట్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ టు డీప్ ఓషన్ ఫ్లోర్స్. సో మనకి ఏదైతే సాలిడ్ రాకీ సబ్స్టాన్స్ మనకు పైన ఏదైతే కవర్ అయి ఉంటుందో ల్యాండ్, దాన్ని ఏమంటాము అంటే లిథోస్పియర్ అంటారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కవర్ అయి ఉంటుందంటే మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ అంటే ఏంటి? హైయెస్ట్ పీక్ మౌంటైన్ అనమాట. హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. దాని హైటే 8,848 కిలోమీటర్స్ హైట్ ఉంటుంది. టేక్ డౌన్ చిల్డ్రన్, ఎంత హైట్ ఉంటుంది మౌంట్ ఎవరెస్ట్? 8,848 కిలోమీటర్స్ హైట్లో ఉంటుంది. హైయెస్ట్ మౌంటైన్ అనమాట. అక్కడి నుంచి డీపెస్ట్ ఓషన్, చాలా లోతుగా ఉన్న ఓషన్స్ వరకు కూడా పైన కవర్ అయి ఉంటుంది. ఏంటి? ల్యాండ్ అనేది కవర్ అయి ఉంటుంది. నెక్స్ట్ హైడ్రోస్పియర్. హైడ్రోస్పియర్ అంటే ఏంటి? నథింగ్ బట్ వాటర్. దిస్ కవర్స్ ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద ఎర్త్. దిస్ ఈజ్ composed of all the water in the ocean, seas, rivers, lakes, snow, underground and even the moisture in the air. ఓకే, మన ఈ వాటర్ అనేది 3/4 వరకు కవర్ అయి ఉంటుందంట ఎర్త్ చుట్టూ. 3/4 అంటే 70% వరకు మనకు ఎర్త్ నిండా వాటర్ బాడీసే ఉన్నాయి. వాటర్ బాడీస్ ఏవేవి? లేక్స్ ఉన్నాయి, ఓషన్స్ ఉన్నాయి, సీస్ ఉన్నాయి, నెక్స్ట్ స్నో కూడా ఉంది. స్నో అనేది ఎక్కువ టెంపరేచర్ వచ్చిందనుకోండి ఏమైపోతుంది? ఆటోమేటిక్గా కరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ అండ్ ఈవెన్ ద మాయిశ్చర్ ఇన్ ద ఎయిర్. మాయిశ్చర్, చల్లగా అనిపిస్తే మనకి ఏమవుతుంది? చలి పెడుతుంది. ఎందుకు? ఎయిర్లో ఏముంటుంది? మాయిశ్చర్ అంటే తేమ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ అంటే ఏంటి? ఎయిర్. దిస్ ఈజ్ ద బాడీ ఆఫ్ ఎయిర్ దట్ సరౌండ్స్ అవర్ ప్లానెట్. మన ఎర్త్ చుట్టూ, మన ప్లానెట్ చుట్టూ కవర్ అయ్యి ఏముంటుంది అని అంటే ఎయిర్ అనేది ఉంటుంది. ఒకసారి ముక్కు మూసుకోండి, ఒక 5 minutes ఉండగలమా? 5 minutes కాదు కదా, ఒక 2 seconds కూడా ఎవరు ముక్కు మూసుకొని ఉండలేరు. ఎందుకు? ఎయిర్ లేకుండా ఎవరం బ్రతకలేము. వి బ్రీత్ ఎయిర్ త్రూ అవర్ నోస్. మన నోస్ నుంచి మనం ఏం చేస్తాము? ఎయిర్ని పీల్చుకుంటాం అనమాట. కాబట్టి ఎయిర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. నెక్స్ట్ ఇప్పుడు నాన్ లివింగ్ థింగ్స్లో ఈ 3 items చూసాం కదా. ఏంటి ఆ 3 items? ల్యాండ్ చూసాం, వాటర్ చూసాం, ఎయిర్ చూసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చూడబోతున్నాము? లివింగ్ కాంపోనెంట్స్. అంటే లివింగ్ కాంపోనెంట్స్లో కొన్ని విషయాలు చూడబోతున్నాం. బయోస్పియర్. బయోస్పియర్ ఈజ్ నథింగ్ బట్ లైఫ్. దిస్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటివి? ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇంక్లూడింగ్ మైక్రోబ్స్. సో లైఫ్ అనేది బయోస్పియర్లో ఏముంటాయి? లివింగ్ థింగ్స్ ఉంటాయి. లివింగ్ థింగ్స్ అంటే ఎవరెవరని చెప్పాను? యానిమల్స్ ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి, హ్యూమన్స్ ఉంటారు, ఇంక్లూడింగ్ మైక్రోబ్స్, చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ని కూడా ఏమంటాం మనం ఇప్పుడు? లివింగ్ కాంపోనెంట్స్ అనేసి అంటున్నాం. Next, shape of the earth. It was believed in the olden days the earth was flat. So ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళము, మనకు సైన్స్ తెలియనప్పుడు ఎర్త్ అనేది ఫ్లాట్గా ఉంటుంది. ఫ్లాట్ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు ఈ ప్యాడ్ ఎలా ఉంది? ఫ్లాట్గా ఉంది, ఇలా ఫ్లాట్గా ఉంటుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళంట. ద గ్రీక్స్ అబ్జర్వ్ that as the ship sailed away, hooks dropped out sight first and then the sails of the ship which were approaching from a far distance were always seen the hooks. Okay, next flat earth, curved earth. Flat earth. If the earth is flat, people in the both car can see entire mountain. సో మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా కొన్ని పిక్చర్స్. మనకు గ్రీక్స్ అనే వాళ్ళు ఏం చేశారు అని అంటే ఒక షిప్ని సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. ఇక్కడ మీకు పేజ్ నెంబర్ 28. ఇక్కడ షిప్ కనిపిస్తుంది కదా, మనకు బోట్ లాగా కనిపిస్తుంది కదా. ఇక్కడ ఒక మనిషి నిలబడుకొని ఉన్నాడు. ఎర్త్ అనేది ఫ్లాట్గా ఉంటే మనకు ఎలా కనిపిస్తుంది? యాంగిల్ అనేది నార్మల్గా 90 degrees యాంగిల్ అనేది మనకు కనిపిస్తుంది. లేదు కర్వ్డ్గా ఉంటే ఏమవుతుంది? మనము ఇలా ఫ్లాట్గా చూస్తున్నాం అంటే ఇలా వెనక్కి వంగిపోయేలాగా చూస్తున్నాం అనమాట. కర్వ్డ్ ఎర్త్. ఆన్ ద స్పెరికల్ ఎర్త్ ద పీపుల్ in the yellow car can see full mountain, whereas the people in the blue car only see the
పీక్స్. ఇక్కడ రెండింటిని మనం గమనించాలి. ఏంటి, ఇక్కడ బ్లూ కార్ ఉంది, నెక్స్ట్ ఎల్లో కార్ ఉంది, అక్కడే ఒక మౌంటైన్ కూడా ఉంది. ఫ్లాట్గా ఉండే ఎర్త్ మీద అయితే, ఒకవేళ ఎర్త్ ఫ్లాట్గా ఉంది అనుకోండి, మనం ఏం చేయలేము, ఒక సైడ్నే చూడగలమంట. ఒకసారి మౌంటైన్నే చూడగలం, లేదంటే కార్నే చూడగలం. అలా కాకుండా మౌంటైన్ అనేది స్పెరికల్గా ఉంది, ఎర్త్ అనేది స్పెరికల్గా ఉన్నప్పుడు మనం బోత్ మౌంటైన్ని చూడగలము, అలాగే కార్ని కూడా చూడగలం అనమాట. ఫ్లాట్గా ఉంటే మనం ఏమవుతాము, స్ట్రైట్గా చూస్తాం అంతే కదా. కానీ స్పెరికల్గా ఉండిందనుకోండి, ఇలా బెండ్ అయిపోతాం. కాబట్టి ఈవెన్ మోర్ అన్నిటినీ కూడా మనము చూడగలం అనమాట. నెక్స్ట్, Indians called the earth as Bhugolam in ancient days because they knew it is sphere. Golam means sphere. So Indians ఏమని పిలిచేవాళ్ళంట, ఎర్త్ని భూగోళం అని చెప్పేసి పిలిచేవాళ్ళంట. భూగోళం అంటే స్పేర్, అంటే రౌండ్గా గుండ్రంగా ఉంటుంది, దాన్ని ఏమంటారు, భూగోళం అంటారు. Later, the scientists have observed that the earth is not a perfect sphere like a ball, but it resembles the shape of orange. So earth అనేది పర్ఫెక్ట్గా సర్కిల్ షేప్లో ఏమీ ఉండదు. మన సైంటిస్టులు కనుక్కున్న విషయం ఏంటి అని అంటే, ఎర్త్ అనేది ఏమీ స్పెరికల్ షేప్ అంటే కంప్లీట్ స్పెరికల్గా ఉండదు, గుండ్రంగా ఉండదు, లైక్ బాల్ లాగా, లేదంటే ఒక సంథింగ్ సర్కిల్ లాగా కరెక్ట్గా ఉండదు. ఎలాంటి షేప్ ఉంటుంది అని అంటే, కరెక్ట్గా ఆరెంజ్ ఏదైతే షేప్లో ఉంటుందో అలాంటి షేప్లో ఉంటుంది అనేసి కనుక్కున్నారు అనమాట. నెక్స్ట్, టు నో మోర్ అబౌట్ the earth, it is necessary to learn about some geographical items. కొన్ని geographical items అనేటివి చూద్దాం. యాక్సిస్, నెక్స్ట్ నార్త్ పోల్, సౌత్ పోల్, ఈక్వేటర్, నెక్స్ట్ లాంగిట్యూడ్స్. వీటి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. యాక్సిస్ is a imaginary straight line passing through the center of the earth rotates around it. సో యాక్సిస్ అనేది ఏంటి అని అంటే, ఒక ఇమాజినరీ స్ట్రైట్ లైన్ అనమాట, పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. మీ గ్లోబ్లో చూపిస్తాను. యాక్సిస్ మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఒక ఇమాజినరీ స్ట్రైట్ లైన్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ చుట్టూ ఏదైతే చుట్టూ తిరుగుతుందో ఒక ఇమాజినరీ స్ట్రైట్ లైన్, దీన్నే ఏమంటారు, యాక్సిస్ అని చెప్పేసి అంటారనమాట. ఒక ఇమాజినరీ స్ట్రైట్ లైన్ ఏమంటారు నాన్న, యాక్సిస్ అనేసి అంటారు. ఇది ఏం చేస్తుంది, ఎర్త్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, నార్త్ పోల్, సౌత్ పోల్. నెక్స్ట్ ఏంటి, నార్త్ పోల్, సౌత్ పోల్. Poles are the points of a planet where the axis meets its surface. Our earth has two poles, north pole and south pole. So మన earthకి ఎన్ని పోల్స్ ఉన్నాయి నాన్న, నార్త్ పోల్, సౌత్ పోల్. మీకు ఇక్కడ కనిపిస్తుందా, దీన్ని ఏమంటాము, నార్త్ పోల్, దీన్ని ఏమంటాము, సౌత్ పోల్ అనేసి అంటాము. నెక్స్ట్, ఈక్వేటర్ ఈజ్ అన్ ఇమాజినరీ లైన్ halfway between north and south poles. It divides earth into two hemispheres, northern and southern. ఓకే, మనకి ఈక్వేటర్ అంటే ఏంటి అని అంటే, ఇక్కడ ఏదైతే ఒక ఇమాజినరీ లైన్ అంటే ఊహాత్మకమైన లైన్, అంటే మనం ఊహించుకుంటుంటాం కదా, ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా, మీకు క్లియర్గా కనిపిస్తుందా, ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బాగా, ఇమాజినరీ లైన్, లాంగెస్ట్ లాటిట్యూడ్ అంటాం దీన్ని, ఈక్వేటర్. చూసారా, ఇది ఏం చేస్తుంది, టూ ఈక్వల్ హెమిస్పియర్స్గా డివైడ్ చేస్తుంది ఎర్త్ని, పైన ఒకటి కింద ఒకటి, నార్థన్ సదరన్. సో ఈ రెండింటిగా ఏం చేస్తుంది, ఈక్వేటర్ అనేసి డివైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, లాంగిట్యూడ్స్, ద హారిజాంటల్ లాటిట్యూడ్స్ గురించి తెలుసుకుందాం. ద హారిజాంటల్ ఇమాజినరీ లైన్స్ రన్నింగ్ parallel to the equator are called lines of longitudes. Longitudes అంటే ఏంటి అని అంటే, హారిజాంటల్ ఇమాజినరీ లైన్. హారిజాంటల్ అంటే తెలుసు కదా మీకు, ఇలా ఉంటాయి. Horizontal imaginary lines running parallel to the equator are called lines of latitude. They have specific the north south position of location on the earth from the equator. So longitudes మీకు ఈ ఎర్త్ మీద ఇక్కడ కనిపిస్తున్నాయా, మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ లైన్స్గా ఉంది కదా, వీటిని ఏమంటారంటే లాటిట్యూడ్స్. లాటిట్యూడ్స్ అంటే ఏంటంటే, ఒక ఇమాజినరీ
ద హారిజాంటల్ ఇమాజినరీ లైన్స్ రన్నింగ్ parallel to the equator are called lines of latitudes. సో ఇక్కడ మీకు ఉంది కదా, ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. యా, మీకు కనిపిస్తున్న గ్లోబ్ మీద లైన్స్ కానీ ప్యారలల్గా మూవ్ అవుతున్నాయి. సో వీటిని ఏమంటారంటే లాటిట్యూడ్స్ అంటారు. నెక్స్ట్ లాంగిట్యూడ్స్. లాంగిట్యూడ్స్ అంటే ఏంటి? లాంగిట్యూడ్స్ ఎలా ఉంటాయి? ఈ షేప్లో ఉంటాయి. ఇది నెక్స్ట్ ద లాంగ్ వర్టికల్ ఇమాజినరీ లైన్స్. లాటిట్యూడ్స్ అయితే హారిజాంటల్ ఇమాజినరీ లైన్స్, లాంగిట్యూడ్స్ అయితే వర్టికల్ ఇమాజినరీ లైన్స్ రన్నింగ్ ఫ్రమ్ వన్ పోల్ టు అనదర్ పోల్. మనకు ఎన్ని పోల్స్ ఉంటాయని చెప్పాను? 2 పోల్స్ ఉంటాయి, సౌత్ నార్త్. సో రన్నింగ్ టు అనదర్ పోల్ ఆర్ కాల్డ్ లైన్స్ ఆఫ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్. దే స్పెసిఫై ద ఈస్ట్ వెస్ట్ పొజిషన్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ ద అర్త్. సో ఏవైతే మనకు వర్టికల్గా బాగా గుర్తుపెట్టుకోండి, లాటిట్యూడ్స్ అంటే మనకు హారిజాంటల్గా ఉంటాయి. నెక్స్ట్ లాంగిట్యూడ్స్ అంటే వర్టికల్గా ఉంటాయి. ద లాంగ్ వర్టికల్ ఇమాజినరీ లైన్స్ రన్నింగ్ ఫ్రమ్ వన్ పోల్ టు అనదర్ పోల్. మీకు మరి ఒకసారి గ్లోబ్లో చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి స్ట్రైట్ లైన్స్ ఇలాగా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇలాగా స్ట్రైట్ లైన్స్ మనకి ఇలా వర్టికల్గా ఉన్నాయి, హారిజాంటల్గా కూడా ఉన్నాయి. హారిజాంటల్గా ఉండే వాటిని ఏమంటాం మనము? లాటిట్యూడ్స్ అంటాము. వర్టికల్గా ఉండే వాటిని ఏమంటాము? లాంగిట్యూడ్స్ అనేసి అంటాం. సో నెక్స్ట్ the New York or grid of latitudes and longitudes are used to fix the location of the earth. With the grid drawn on the surface, the globe of earth appears as shown as the picture. So మన గ్లోబ్లో ఏం కనిపిస్తున్నాయి? ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ మనకి ఏం హెల్ప్ చేస్తాయి? లొకేషన్ని. ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్, తర్వాత జీపీఎస్ గ్రాస్పింగ్, లొకేషన్ మార్కర్, ఇవన్నీ ఎలా మనకి హెల్ప్ అవుతున్నాయంటే లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ వల్ల హెల్ప్ అవుతున్నాయి అన్నమాట. మనకి ఇది ఏదైతే ఉందో అర్త్లో మీకు కనిపిస్తున్న గ్లోబ్ మీద నార్త్ పోల్ ఉంది, సౌత్ పోల్ ఉంది. సో నార్త్ పోల్ ఉంది ఇక్కడ, సౌత్ పోల్ ఇక్కడ. నెక్స్ట్ ఒక ఇమాజినరీ లైన్ ఏమంటాం మనము? యాక్సిస్ అని చెప్పేసి అది. నెక్స్ట్ ఏముంది గ్లోబ్లో? నెక్స్ట్ ఏముంది నాన్న? ఈక్వేటర్ ఉన్నాయి, లాంగిట్యూడ్స్ ఉన్నాయి, లాటిట్యూడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇందాక నేను చెప్పాను కదా, కింద ఏముంది? ద లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆఫ్ ఎనీ ప్లేస్ ఆన్ ద ఎర్త్ డిఫైన్ ఇట్స్ యునిక్ ఇన్ గ్లోబల్ అడ్రస్. టుడే navigators in aeroplanes, on ships and even in cars can locate their position on a map by using the GPS. Take down children. GPS అంటే ఏంటంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ రిసీవర్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ అడ్రస్ ఉంది. సో మనకి ఇలా లాంగిట్యూడ్స్ కానీ లాటిట్యూడ్స్ కానీ ఎందుకు యూజ్ అవుతాయనంటే మనకు లొకేషన్ ట్రాక్ చేయడానికి. మనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సపోజ్ మనం రాజంపేట, నాకు రాజంపేటలో ఎలా వెళ్ళాలో తెలియదు ఊరికి. నేనేమో రాజంపేటకి ఎంటర్ అయిపోతాను టౌన్లోకి, కానీ నాకు ఎలా వెళ్ళాలో తెలియదు. నేను వెంటనే ఏం చేస్తాను? గూగుల్ ఆన్ చేసి ఇక్కడ రాజంపేటలో పలాని గిడ్డంగి వీధికి ఎలా వెళ్ళాలి, లేదంటే పడమటి వీధికి ఎలా వెళ్ళాలి, ఇలాంటివి ఏం చేస్తాను? టైప్ చేస్తే వెంటనే ఏమైపోతుంది? నాకు ట్రాకింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా నేను జీపీఎస్లో గూగుల్లో ట్రాక్ చేస్తున్నాను అని అంటే దానికి ఏది హెల్ప్ అవుతుంది? లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ మనకు లొకేషన్ని ట్రాక్ చేయడానికి త్రూ జీపీఎస్ ద్వారా మనకు హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ సన్సెట్ సన్ రైజ్. మీరు గమనిస్తున్నారా? అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. సన్సెట్ సన్ రైజ్. వేర్ డస్ సన్ రైజ్? ఎక్కడ సన్ రైజ్ అవుతుంది? నెక్స్ట్ వెన్ విల్ సన్ బీ రైట్ అబోవ్ ఆన్ హెడ్ డ్యూరింగ్ ద డే? ఎప్పుడు వస్తుంది? మిడిల్ ఆఫ్ ద హెడ్లోకి సన్. మీరే ఆన్సర్ చేయాలి. వేర్ డస్ ద సన్సెట్? ఎప్పుడు సన్సెట్ అవుతుంది? ఓకే, మిగతా లెసన్ వచ్చే క్లాస్లో తెలుసుకుందాము. ఐ హోప్ మీ అందరికీ ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటాను.